హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. ఈ మినీ కేక్స్ని ఈ విధంగా చేసి చూడండి, ఇంటిల్లిపాది భలే ఇష్టంగా తింటారు. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు సుజీ రవ్వ అండి, ఉప్మా చేసుకుంటాం కదా తెల్ల రవ్వ, దానిని తీసుకోండి. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పంచదార తీసుకోండి. ఒక 3 స్పూన్ల వరకు మైదాని లేదంటే గోధుమ పిండిని వాడుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి. రెడీమేడ్గా ఒక 10 రూపాయల మిల్క్ పౌడర్ ప్యాకెట్లు ఉంటాయండి, అమూల్ కానీ ఏ కంపెనీ అయినా, అవి వేసుకోండి. అలాగే ఇందులో ఒక చిటికెడు అయితే ఉప్పుని వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఇవి వేసుకున్నాక ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ అయితే కలిసే విధంగా ఒక స్పూన్తో కానీ విస్కర్తో కానీ కలుపుకోండి. నెక్స్ట్ ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పాలను వేసుకోండి. పాలను వేసుకొని ఈ రవ్వలో మొత్తం లమ్స్ ఏమీ లేకుండా స్మూత్గా కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో నార్మల్ కుకింగ్ ఆయిల్ అండి, ఫ్లేవర్స్ ఏమీ లేకుండా ఉండే ఆయిల్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్. ఎగ్జాంపుల్గా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. మనం చేసుకునే ఈ మినీ కేక్స్కి ఈ 2 స్పూన్ల ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ వేసుకున్నాక ఈ ఆయిల్ మొత్తం ఈ బ్యాటర్లో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా కంప్లీట్గా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఇలా 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తాను చూడండి. బాగా రవ్వ అనేది నాని ఉంటుంది. ఇలా నాని ఉన్న రవ్వని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో షిఫ్ట్ చేసేయండి. దీనిని మీకు ఎంత వీలైతే అంత స్మూత్గా మిక్సీ పట్టేసి మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇది చూస్తున్నారా, బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి. మనం చేసుకునే ఈ కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ అయితే ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు అయితే బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. వంట సోడా అంటాం కదండి, వాటిని వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కానీ లేదంటే చాక్లెట్ ఎసెన్స్ కానీ ఉంటే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేసి యాలకుల పొడి, ఇలాచీ పొడిని వేసుకోండి. వేసుకొని ఇవన్నింటినీ బ్యాటర్లో బాగా కలిసే విధంగా ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి ఈ మినీ కేక్స్ అనేవి ఫ్లఫీగా వస్తాయండి. చాలా స్మూత్గా ఉంటాయి. ఇలా అంతా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేయండి. ఈ గుంత పొంగనాలు చేసుకున్న పాన్ ఉంటే ఆ పాన్లో ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ ఆయిల్, నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఈ విధంగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఈ గుంత పొంగనాల్లో మరి ఫుల్గా కాకుండా కాస్తంత గ్యాప్ ఉండే విధంగా వేసుకోండి. అలాగే ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో సింపుల్గా అయిపోయే స్నాక్ రెసిపీస్ చాలా పోస్ట్ చేశాను. మీకు టైం కుదిరితే కనుక మన ఛానల్లోకి వెళ్ళి వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా అన్నింటినీ ఫిల్ చేసుకున్న తర్వాత నేను ఈలోపే స్టవ్ వెలిగించి ఒక దోశ ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకున్న తర్వాత దానిపైన దీన్ని పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఒక 4 to 5 మినిట్స్కి ఈ విధంగా కుక్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, పిండి అనేది మనకి ఏమీ అతుక్కోవట్లేదు, కానీ కింద వరకు మనకి కొంచెం బ్రౌన్ కలర్ రావాలి అంటే మరి కాసేపు బేక్ చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా అన్ని కలర్ వచ్చినాక వీటినైతే ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా స్పాంజీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లోనే ఇలా రెడీ చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ.